హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచ్చటెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చినప్పటికి బోట్ అవంతి బార్ 1550 ప్రో అన్న మోడల్ నెంబర్ గల సౌండ్ బార్ని అయితే మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. చాలా మంది అడుగుతున్నారు కదా బ్రో, మాకు చాలా తక్కువ బడ్జెట్లోనే మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి సౌండ్ బార్ కావాలని చెప్పేసి. సో అందు గురించే దీని అయితే ఒక 20 డేస్ నుండి అయితే కంప్లీట్గా ప్రతి డిపార్ట్మెంట్ అని కూడా చెక్ చేయడం జరిగింది. చెక్ చేశాక నాకు కంప్లీట్ సాటిస్ఫాక్షన్ వచ్చాక మాత్రమే ఈ రివ్యూ వీడియోని అయితే రికార్డ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎండ్ వరకు చూడండి, దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, అదొక స్మాల్ రిక్వెస్ట్, వీడియో ఎండ్ వరకు చూసి మంచి ఇన్ఫర్మేషన్ పొంది కూడా లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు చేసేటువంటి ఒక్క చిన్న లైకే కదా నాకు చాలా ఎంకరేజ్మెంట్ అలాగే మోటివేషన్గా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ని మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. సో దయచేసి లైక్ చేసేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి. ఫ్రెండ్స్, ముందుగా మనం బాక్స్లో వచ్చే కంటెంట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి సౌండ్ బార్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనకి సబ్ ఆఫర్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అలాగే మనకి రిమోట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఆక్స్ కేబుల్ అయితే ఉంటుంది. 2 బ్యాటరీలు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వాల్ మౌంట్ స్క్రూస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకు పేపర్ డాక్యుమెంట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా మనకి బాక్స్లో వచ్చేటువంటి కంటెంట్ విషయానికి వచ్చినట్టయితే నెక్స్ట్ మన సౌండ్ బార్ యొక్క డిజైనింగ్ అలాగే బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే ముందుగా మన సౌండ్ బార్ గురించి మాట్లాడుకోవాలి. ఈ సౌండ్ బార్ మనం చూడగానే మంచి యూనిక్ అలాగే స్టైలిష్ డిజైన్తో రావడం జరుగుతుంది అనమాట. మన ఫ్రంట్ సైడ్ కనిపించే షెల్ ఏదైతే ఉందో మంచి హార్డ్ క్వాలిటీ మెటాలిక్ షెల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా బెండ్ అయితే అవ్వట్లేదు అనమాట. చాలా మంచి ప్రీమియంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఈ పక్కన అంటే మనకి సౌండ్ బార్ రైట్ అండ్ లెఫ్ట్ వచ్చేటప్పటికి ఒక పక్కనేమో ఎంటీ అండ్ విత్ మంచి డిజైన్తో ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక పక్కన వచ్చేటప్పటికి మల్టీ ఫంక్షన్ బటన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఫంక్షన్ బటన్స్ మధ్యలోనే యూఎస్బీ పోర్ట్ కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనం సింపుల్గా యాక్సెస్ అనేటువంటి చేసుకోవచ్చు. అలాగే సౌండ్ బార్ మనకి బాటము అలాగే మనకి సైడ్స్ వచ్చేటప్పటికి బ్లూ కలర్ లైట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన టీవీ దగ్గర పెట్టుకున్నప్పుడు ఏంటంటే కంప్లీట్గా డార్క్ టైంలో చాలా మంచిగా అయితే కనిపించడం జరుగుతుంది. మంచి రిచ్ లుక్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అలాగే మన ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే ఎల్ఈడి డిస్ప్లే అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మన బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మన కంప్లీట్ కనెక్టింగ్ పోర్ట్స్ అన్ని కూడా ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీన్ని యాక్సెస్ చేయడం కూడా చాలా సింపుల్గా అయితే ఉందని చెప్పుకోవచ్చు. అలాగే కింద సైడ్ చూసుకున్నట్టయితే మనకి వాల్ మౌంట్ స్క్రూస్ అనేటువంటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా మనకి చాలా మంచి డిజైనింగ్ అలాగే మంచి బిల్డ్ క్వాలిటీని అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారన్నమాట. మన బోట్ వాళ్ళు ఎక్కడ కూడా బిల్డ్ క్వాలిటీలో అయితే కాంప్రమైజ్ అయితే కారన్నమాట. చాలా మంచి క్వాలిటీని వీళ్ళైతే ఆఫర్ చేశారని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మన సబ్ ఆఫర్ విషయానికి వచ్చినట్టయితే సబ్ ఆఫర్ వెయిట్ అయితే మాత్రం చాలా ఎక్కువ వెయిట్ అయితే ఉంది. బికాజ్ ఎందుకంటే దీంట్లో యూజ్ చేసినటువంటి వుడ్ అని చెప్పుకోవచ్చు. మంచి హార్డ్ క్వాలిటీ వుడ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారన్నమాట. అలాగే ఫ్రంట్ సైడ్ కనిపిస్తుంది ఏదైతే ఉందో అంతా కూడా ప్లాస్టిక్ మెటీరియల్. మనం ఎప్పుడు రెగ్యులర్గా చూసేటువంటి బోట్ సిగ్నేచర్ డిజైన్తోనే ఇదైతే రావడం జరుగుతుంది. దీని యొక్క క్వాలిటీ కూడా చాలా మంచిగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఈ పక్కన చూసుకున్నట్టయితే 6.5 ఇంచ్ సబ్ ఆఫర్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే మన బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు హోల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట, ఎయిర్ బయటికి వెళ్ళడం కోసము. సో ఈ హోల్ లోపల ఎలకలు కానీ ఇంకేమీ లోపలికి వెళ్ళకుండా ఒక చిన్న షెల్ లాంటిది కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. దీని యొక్క డ్యూరబిలిటీ అంత మంచిగా లేదు కానీ ఏదో ఇవ్వాలి అని ఇచ్చినట్టుగా అయితే అనిపించడం జరుగుతుంది. అలాగే మనకు వైర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ వైర్ మనకి సౌండ్ బార్కి అయితే కనెక్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనం దీని యొక్క రిమోట్ విషయానికి వచ్చినట్టయితే చాలా మంచి హార్డ్ క్వాలిటీ ప్లాస్టిక్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. రిమోట్ మన చేతితో పట్టుకోగానే మంచి ప్రీమియం ఫీల్ అయితే మనకు కలగడం జరుగుతుంది అనమాట. ఈ రిమోట్ వచ్చినప్పటికి ఫుల్లీ లోడెడ్ రిమోట్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో మనకు కావాల్సినటువంటి అన్ని కీస్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ముఖ్యంగా ట్రబుల్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, బేస్ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్తో పాటుగా మన డిఫరెంట్ మోడ్స్ అనేటువంటి ఉంటాయన్నమాట. ఆ మోడ్స్ మనం మార్చుకోవడం కోసం ఇక్కడ సపరేట్గా కీస్ అనేటువంటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనం ఓవరాల్గా చాలా మంచి రిమోట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మన కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే బ్లూటూత్ వెర్షన్ 5.3 అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. HDMI ARC పోర్ట్ ఉంటుంది, ఆక్స్ ఉంటుంది, ఆప్టికల్ కేబుల్తో పాటుగా యూఎస్బీ పోర్ట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటే 10 మీటర్ ఆఫ్ ద వైడ్ రేంజ్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. మనకి ఎక్కడ కూడా డిస్కనెక్ట్ అయిన ప్రాబ్లం అయితే నోటీస్ చేయలేదు అనమాట. కనెక్టింగ్ రేంజ్ కావచ్చు, స్టెబిలిటీ కావచ్చు, చాలా మంచిగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మన కింగ్ ఆఫ్ ద షో దీని యొక్క సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలి. ముందు ఒక క్లిప్ అయితే ప్లే చేస్తాను. ఆఫ్టర్ దీని యొక్క సౌండ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ సౌండ్ బార్ మనకి 160 వాట్ ఆర్ఎంఎస్తో రావడం జరుగుతుంది అనమాట. ఆర్ఎంఎస్ అంటే తెలుసు కదా, మనకి ఏదైతే వాళ్ళు 160 వాట్ అని చెప్పారో ఆ 160 వాట్ సౌండ్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. ఎక్కడ కూడా మనకి 1 వాట్ కూడా డ్రాప్ అయితే అవ్వదు. సో మనకి చాలా మంచి లౌడ్నెస్ అయితే ఈ సౌండ్ బార్ రావడం జరుగుతుంది. ఒకవేళ మీది చిన్న రూము లేకపోతే మీడియం రూమ్ అయితే మాత్రం ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ మీది పెద్ద హాల్ అయితే మాత్రం ఈ సౌండ్ బార్ రికమెండబుల్ అయితే కాదు. అక్కడ కనీసం మీకు 300 వాట్ లేదా 500 వాట్ అనేటువంటి సౌండ్ బార్ మాత్రమే మీకు పెద్ద హాల్కి అయితే సెట్ అవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే ఇందులో మనకి బేస్ అయితే మాత్రం చాలా ఎక్స్ట్రీమ్ బేస్
బేస్ అయితే రావడం జరుగుతుంది. ఎవరైతే బేస్ లవర్స్ ఉంటారో 100% సాటిస్ఫై అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. అంత మంచి బేస్ క్వాలిటీ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. బేస్ అంటే మనకి ఆటోలో గుద్దిన టపా 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 గుద్దేది అనమాట. క్వాలిటీగా బేస్ అనేటువంటిది రావడం జరుగుతుంది. 100% సాటిస్ఫై అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. సో అలాగే మనకు వోకల్స్ కూడా చాలా క్లియర్గా అయితే మనకు వినపడడం జరుగుతుంది. ప్రతి నోటు కూడా చాలా క్లియర్గా అయితే వినపడడం జరుగుతుంది అన్నమాట. వోకల్స్ అయితే బేస్ ఎక్కడ కూడా డామినేట్ చేయట్లేదు. అలాగే మనకి ట్విట్టర్ సౌండ్స్ కూడా చాలా క్లియర్గా అయితే వినపడడం జరుగుతుంది. అది మన గజ్జల సౌండ్ అంటాము, అది మనకి చాలా క్లియర్గా అయితే వినపడడం జరుగుతుంది అన్నమాట. ట్రబల్స్ కూడా మనకి చాలా మంచిగా అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. హైస్ కూడా మనకి చాలా మంచి నోట్ అయితే రీచ్ అవ్వడం జరుగుతుంది. ఎక్కడ కూడా హైస్లో ప్రాబ్లం అయితే లేదు. అలా మనం మిడ్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్స్ కూడా చాలా బాగున్నాయి. కాకపోతే ఏంటంటే మనం మ్యూజిక్ వింటున్నప్పుడు ఎక్కువగా మనకి బేస్ అయితే మిడ్స్ని డామినేట్ చేసేయడం జరుగుతుంది. అదర్వైజ్ మనకి మిడ్స్ కూడా చాలా మంచిగా అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇందులో మనం టోటల్గా 4 మోడ్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది ఈ సౌండ్ బార్లో. ఫస్ట్ వచ్చినప్పుడు మ్యూజిక్ మోడ్ ఉంటుంది. సో మీరు మ్యూజిక్ మోడ్లో పెట్టుకున్నారంటే మీకు వాకల్స్ అలాగే ట్విట్టర్స్ బేస్ చాలా మంచిగా అయితే రావడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ మనం మూవీ మోడ్లో పెట్టుకున్నామంటే మనకి సరౌండింగ్ సౌండ్ ఎఫెక్ట్ చాలా మంచిగా రావడం జరుగుతుంది. ఒక మంచి సినిమాటిక్ ఎఫెక్ట్ అయితే ఈ సౌండ్ బార్ క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనకి న్యూస్ మోడ్, మనం రెగ్యులర్ టీవీ ఛానల్ చూస్తాం కదా, అప్పుడు మీరు న్యూస్ మోడ్లో పెట్టుకున్నారంటే మన బ్యాలెన్సింగ్ సౌండ్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. మన బేస్ అనేటువంటిది ఓవర్గా రావట్లేదు. మన వాకర్స్ అలాగే ట్విట్టర్స్ అయితే చాలా క్లారిటీగా అయితే వినిపించడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి 3D మోడ్ అనమాట. ఇక్కడ మీరు 3D మోడ్లో పెట్టుకున్నారంటే మంచి పంచింగ్ సౌండ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. మనకి బేస్ చాలా మంచిగా కంట్రోలింగ్ ఉంటుంది, అలాగే వాకర్స్ చాలా క్లియర్గా ఉంటున్నాయి. మిడ్స్ కూడా మనకి చాలా మంచిగా రావడం జరుగుతుంది. ముఖ్యంగా మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ సౌండ్ బార్ 3D మోడ్లో క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ మోడ్స్ చాలా మంచిగా అయితే పెర్ఫార్మెన్స్ అవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా మనకి చాలా మంచి సౌండ్ క్వాలిటీ అయితే ఈ సౌండ్ బార్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇన్ని ప్రోస్ ఉన్నాయి, మరి కాన్స్ ఏమీ లేవా బ్రో అంటే కాన్స్ మనకి చాలా చిన్న ఉన్నాయన్నమాట. ఫస్ట్ వచ్చినప్పటికి ఏంటంటే ఈ సౌండ్ బార్ డాల్బీతో అయితే రావట్లేదు. డాల్బీతో వచ్చుంటే ఇంకా మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండేది అనమాట. సెకండ్ కాన్ వచ్చినప్పటికి మిడ్స్ మీద ఇంకా మంచిగా ఇంప్రూవ్మెంట్ చేసి ఉంటే ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు. అసలు కాన్స్ ఏమీ లేవని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఆ మిడ్స్ ఒకటే చిన్న కాన్గా కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా మనకి బడ్జెట్లో ద బెస్ట్ సౌండ్ ఎఫెక్ట్ అయితే ఈ సౌండ్ బార్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అది దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 6,400 రూపాయలుగా దీన్ని పర్చేస్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా వీళ్ళు 7,500 7,800 రూపాయల బడ్జెట్ సేల్ చేస్తూ ఉంటారు అనమాట. ఇంత తక్కువ ప్రైస్కి ఎలా వచ్చిందంటే నేను రెగ్యులర్ డీల్స్ అనేటువంటి చూసి మన డీల్స్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. ఆ సందర్భంలో అయితే దీన్ని పర్చేస్ చేయడం జరిగింది. రీసెంట్గా మనకి టోషిబా 43 టీవీ మనకి 15,000 రూపాయల బడ్జెట్లో రావడం జరిగింది అనమాట. వెంటనే మన డీల్స్ ఛానల్ పెట్టాను, చాలా మంది పర్చేస్ చేశారనమాట. పర్చేస్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మీరు జాయిన్ అవ్వకపోతే ఒకసారి మీరు మన డీల్స్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోండి. సో అందులో మీకు ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ డీల్స్ అయితే నాకు నేను కానీ పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఓకేనా. సో ఇది కంప్లీట్గా ఈ సౌండ్ బార్ గురించి. దీని మీద మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అడగండి. అలాగే మీరు ఏదైనా సరే ఒక మంచి స్మార్ట్ టీవీ కానీ లేదా మంచి సౌండ్ బార్ కానీ పర్చేస్ చేయాలన్నా సరే కింద కామెంట్ సెక్షన్ అడగండి. ఖచ్చితంగా మీకు అయితే హెల్ప్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇంకా మీరు మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో జాయిన్ అయిపోతే ఒకసారి జాయిన్ అవ్వండి. అక్కడ మీరు నాకు DM చేశారని పర్సనల్ నేను మీతో అయితే మాట్లాడడం జరుగుతుంది అనమాట. సో ఇది ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. లైక్ చేయడం మాత్రం దయచేసి మర్చిపోకండి. లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. సో ఓకేనా. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అందరూ చూస్తూనే ఉండండి సత్య టెక్ తెలుగు.